అందరికీ నమస్తే అండి. ఎవరైనా కొత్తగా పుట్టల పెంపకము చేయాలనుకున్న వాళ్ళు చూడండి. మీరు చూసింటారు యూట్యూబ్లలో 3 నెలలకు అంటే ₹1,00,000 పెట్టుబడికి 3 నెలలకే లక్ష వస్తుంది అనేసి డబల్ వస్తుందని చూసింటారు. అదైతే ఎంతవరకు వాస్తవమో అబద్ధమో ఒకసారి చూడండి. ఇందులో నేను చెప్తాను. ఇక్కడ మొత్తం రాశాను చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, 10 పుట్టలు ₹80,000, ఒక పుట్టలు ₹8,000, ఒక పుట్టలు బరువు 20 కేజీలు, అంటే ధర వచ్చేసి కొన్నప్పుడు ₹400 వేసుకోండి. కొన్నప్పుడు ధర ఇప్పుడు లైవ్ వెయిట్ ధరలు మారుతూ ఉంటాయి. 370, 380, ₹400 ఇలా ఉంటాయి. ఒక పుట్టలు నెలకు 5 కేజీలు బరువు పెరిగిందనుకోండి, ఒక పుట్టలు నెలకు 5 కేజీలకి అంటే ₹2,000. ఇప్పుడు 5 కేజీలు బరువు అలాగే ₹400తో ₹2,000 అవుతుంది. ఒక పుట్టలు 3 నెలలకు 15 కేజీలు పెరిగిందనుకోండి, ఇప్పుడు చూడండి 3 × 5 కేజీలు, 3 నెలలకు 5 కేజీలు ఇలా 15 కేజీలు. ఒక పుట్టలు 3 నెలలకు 15 కేజీలకి ₹6,000 వస్తాయనుకోండి. ఇప్పుడు ఒక పొట్టేలు 35 కేజీలకి ధర వచ్చేసి మొత్తం 3 నెలలకు 15 కేజీలు. ఇక్కడ మనము కొన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 20 కేజీలు అనుకోండి. ఇప్పుడు 35 కేజీలు 3 నెలల తర్వాత అమ్మినప్పుడు లైవ్ వెయిట్ ప్రకారమే అమ్మినప్పుడు ₹14,000. 10 పుట్టలకు మొత్తము ధర ₹1,40,000 అవుతుంది. ఇక్కడ చూడండి, 10 పుట్టలు మేము కొన్నప్పుడు ₹80,000 కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ ₹80,000 ఓకేనా. ఇప్పుడు అమ్మినప్పుడు 10 పుట్టాలకి ₹1,40,000. ఇక్కడ మనం కొన్నప్పుడు ధర వచ్చేసి ₹80,000 కదా. ఇప్పుడు ₹80,000 తీసేస్తే మనకు ₹60,000. ఇప్పుడు చూడండి, దానా ఖర్చులు అంటే మనము రకరకాలుగా దానా ఇవ్వడము ఉంటుంది. ఇప్పుడు లివర్ టానిక్స్ కానీ, మినరల్ మిక్చర్ కానీ, తవుడు, బెల్లము, ఇంకా మొక్కజొన్న, జొన్న, ఇంకా వేరుశనగ చెక్క లేదా పత్తి చెక్క, సజ్జలు, శనగలు ఇవన్నీ కూడా మార్చి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక పొట్టేలకి నెలకు ఖర్చు ₹600. ఇప్పుడు మనకు నెలకు 5 కేజీలు పెరిగింది అనుకోండి, ఇప్పుడు ₹2,000 అవుతుంది. ఈ ₹2,000లో ₹600 ఖర్చు తీసేస్తే మనకు ₹1,400 అవుతుంది. 10 పుట్టలకు నెలకు ఖర్చు, ఇప్పుడు ఒక పుట్టలకి నెలకు ఖర్చు ₹600 కదా. ఇప్పుడు 10 పుట్టలకు ఖర్చు వచ్చేసి ₹6,000. 10 పుట్టలకు 3 నెలలకు ఖర్చు అంటే ₹18,000. ఇక్కడ చూడండి 6,000 ఇలా 3 నెలలకు ₹18. మొత్తం ఖర్చులు వచ్చేసి ₹60,000 లాభం కదా. ఇందులో ఖర్చులు వచ్చేసి ₹18,000. మొత్తం లాభము ₹42,000. అంటే 3 నెలలకు వచ్చేసి మనకు లాభము ₹42,000. ఇప్పుడు మీరు ఒక పుట్టల మీద మీకు చూడండి ఎంతవరకు ఆదాయం వచ్చిందో మీకే తెలుస్తుంది. ఈ మాదిరిగా ఉంటుంది. అంటే ఇదంతా కేవలము లాభం గురించి అయితే చెప్పాను. ఇందులో అనారోగ్యంతో ఇంకా చనిపోయినప్పుడు, అనారోగ్యము జ్వరం వచ్చినప్పుడు లేదంటే రోగాలు వచ్చినప్పుడు చనిపోతే ఇంకా ఇందులో వచ్చే లాభము చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే పండించుకున్నటువంటి పశుగ్రాసాలు అవేమీ ఇందులో ఖర్చులు వేయలేదు, కేవలము ఈ ఖర్చులు వేశాను. ఇప్పుడు సరే, ఇప్పుడు ఒక ట్రిప్పు మనకు వచ్చిందనుకోండి. ఇప్పుడు ఈ పుట్టలకు ఇప్పుడు ఎరువు వచ్చేసి ఒక ట్రిప్ అనుకోండి ₹2,500 అవుతుంది. ఇప్పుడు మనము పండించుకున్నాము పశుగ్రాసాలు, సరే ఇంకా ఎరువులు అవి ఇంకా ఎరువులు దానికి ఇంకా నీళ్ళు కట్టుకున్న అదంతా దానికి తీసేస్తాం అనుకోండి. లాభము దీని గురించి చెప్పాను. ఇప్పుడు మనకు ₹42,000 వచ్చింది కదా. మనము పెట్టుబడి పెడితే ₹80,000 పెట్టుబడికి మనకు ₹42,000 వచ్చింది. అంటే 3 నెలలకు ఇప్పుడు నెలకు వచ్చేసి ₹14,000 అవుతుంది. 3 నెలలకు ₹42,000 అవుతుంది. ఈ మాదిరిగా
ఇప్పుడు ఒక పొట్టెల మీద నెలకు అంటే 1000 రూపాయల నుండి 1400 రూపాయలు అవుతుంది. ఇంకొక విషయము చనిపోవడము. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను కేవలము 5 కేజీలకి వేశాను. 5 కేజీలు, ఇంకా మ్యాక్సిమంగా అయితే 5 కేజీలు వేశాను. ఇప్పుడు ఈ నెల 6 కేజీలు పెరిగింది అనుకోండి, రేపు నెల 4 కేజీలు పెరిగింది అనుకోండి, ఇంకో నెల 5 కేజీలు పెరిగింది అనుకోండి. ఇప్పుడు యావరేజ్ ఎంత అవుతుంది? ఈ కేజీ తీసేసి దీంట్లో వేసాము అనుకోండి, ఇక్కడ 5 అవుతుంది. మ్యాక్సిమం 5 కేజీలకు వేశాను. ఈ మాదిరిగా బాడీ గ్రోత్ బాగా పెరిగి 5 కేజీలు నెలకు పెరిగి ఈ మాదిరిగా ఉంటుంది. ఇప్పుడు మీరు 4 కేజీలు పెరిగింది అనుకోండి, 3 నెలలు, ఇప్పుడు 4 కేజీలు ఒక మ్యాక్సిమంగా, అప్పుడు ఇంకా తక్కువ ఉంటుంది. 5 కేజీలకైతే ఈ మాదిరిగా ఉంటుంది. చూసి తెలుసుకొని ఎవరైనా ప్రారంభించాలనుకున్నప్పుడు, ఎవరైనా ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు చూడండి, గమనించండి, ఈ విధంగా ఉంటుంది. కొన్ని అయితే 3 పెరుగుతాయి. ఇంకొక విషయము, 3 నెలలకు కొన్ని పొట్టలు అయితే సరిగా బాడీ గ్రోత్ కూడా రావు. మనము తెచ్చిన ఎంత వెయిట్ ఉందో ఏదో ఒక 5 కేజీలు అటు ఇటు పెరుగుతాయి అంతే. అలాంటప్పుడు కూడా పెద్దగా లాభాలు రావు, టైం వేస్ట్ అయిపోతుంది. ఇంకొక విషయము, ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక 10 పొట్టల్లో ఒక 2-3 పొట్టలు, ఒకవేళ 2 పొట్టలు చనిపోతే ఇంకొక పొట్టలు ఏదో రకంగా కోసి తినడము, ఏదో ఒకటి ఇచ్చేసా, ఇలాంటివి అయితే మనకు ఖర్చులు లాభం పెద్దగా ఉండదు. ఈ మాదిరిగా లాభం ఉంటుంది. అంటే అదృష్టము బాగుండి మనకు ఈ 10 పొట్టలు కూడా మనకు చేతికంది ఇలా అమ్ముడుపోయినప్పుడు ఈ మాదిరిగా ఉంటుంది. ఒకవేళ 1-2 చనిపోతే ఇంకొక విషయము, ఇప్పుడు 35 కేజీలు అంటే అవి కొట్లాడుకుంటూ ఉంటాయి. ఒకవేళ కొట్లాడుకోవడం వల్ల ఏదో దెబ్బలు తగిలినప్పుడు ఏదో ఒక కారణంగా మనము కోసేస్తుంటారు. ఇలా మనకు ఇవి 10 పొట్టలు కూడా అమ్ముడుపోతే ఈ మాదిరి ఉంటుంది. కానీ కేవలము 1,00,000 రూపాయల పెట్టుబడికి 1,00,000కు 3 నెలల తర్వాత డబుల్ అయిపోతుంది అని చెప్తుంటారు. అదైతే నిజం కాదు. ఈ మాదిరి ఉంటుంది. మీరు ఎంత వేసుకున్నా కూడా. ఇంకొక విషయము, 6 కేజీల వరకే పెంచారనుకోండి, 6 కేజీలు అయితే ఇంకొంచెము ఆదాయము ఉంటుంది. ఇంకా 6 కేజీల కంటే కూడా ఎక్కువగా రావాలంటే రాదు. ఇంకా ఏదో ఒక పొట్టలు, ఇప్పుడు 10 పొట్టల్లో ఏదో ఒక పొట్టలు, 2 పొట్టలు 8 కేజీలు 7 కేజీలు వచ్చే అవకాశం ఉంటుంది. ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. ఈ మాదిరి ఉంటుంది. చూసి తెలుసుకోండి, మోసపోవద్దండి ఎవరు కూడా. ఇప్పుడు 14,000 రూపాయలు ఇప్పుడు చెప్పాను కదండి. ఇప్పుడు 10 పొట్టాలకు ఇప్పుడు 20 పొట్టాలు అనుకోండి, ఇప్పుడు 20 పొట్టాలు 1,60,000 అనుకోండి. లైవ్ వెయిట్ ప్రకారంగా నేను చెప్పింది ఈ మాదిరిగా ఉంటుంది. 42,000 రూపాయలు. 20 పొట్టాలు పెట్టినప్పుడు ఇక్కడ 42,000 రూపాయలు కదా, 84,000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు మనము ఇందులో పెట్టుబడి అనేది ఎంతవరకైనా పెట్టుకోవచ్చు. 5 లక్షలు పెట్టుకోవచ్చు, 10 లక్షలు పెట్టుకోవచ్చు. ఎంత డబ్బు ఉంటే అంత 10 లక్షలు కూడా పెట్టుకోవచ్చు. దీనికైతే లిమిట్ అనేది ఏముండదు. ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఎంతైనా మనము చూసుకొని చేసుకొని ఈ మాదిరిగా లాభాలు చూసుకోవాలి. మనము పెట్టేసి అనుభవం లేకుండా తెలుసుకోకుండా పెట్టి నష్టపోతే మళ్ళా మనం ఆర్థికంగా వెనక్కి వెళ్ళిపోతాం. దానికోసము గుర్తించండి, ఈ మాదిరిగా చేసుకోండి. ఓకేనా? చూశారు కదండి. ఎవరు కూడా మీ ఫ్రెండ్స్ కానీ మీ వాళ్ళకు కానీ ఇంకా తెలియజేయండి. ఎవరైనా కొత్తగా ఈ మధ్యలో డైరీ ఫార్మ్స్ కానీ ఈ జీవాల పెంపకం కూడా చేయాలని చాలామందికి ఒక కోరిక పుట్టింది, ఆశ పుట్టింది. దానికోసము ముందే తెలుసుకోనండి, చెప్పండి. ఓకేనా? డబ్బు ఉంటే ఏదైనా ఎంతవరకైనా సంపాదించుకోవచ్చు. ఓకేనా? బాయ్.